హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్లీ జాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. సో ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా. సో అదేనండి వీడియో. సో నాకు 1 మంత్లో 1000 సబ్స్క్రైబర్స్, అలానే 4000 వాచ్ టైం నాకు 1 మంత్లో కంప్లీట్ అయిపోయింది. అవునండి, నిజంగానే 1 మంత్లో కంప్లీట్ అయిపోయింది. సో నాకు అంత ఈజీగా అయితే రాలేదు. సో అందరూ చెప్పే మాటలే, ఇదే కదా, అంత ఈజీగా రాదు, అంత ఈజీగా రాదని. కానీ ఏం చేస్తే వస్తుంది అన్నది ఎవరు చెప్పారు. సో నేను అదే వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అలానే 4000 వాచ్ అవర్ రావాలనంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే థంబ్నెయిల్స్ అండి. నిజంగానే థంబ్నెయిల్స్ చేయడం రావాలి. అది 100%. మీరు ఎవరినన్నా కనుక్కోండి. సో మీ ఎవరినన్నా కనుక్కోండి, కంపల్సరీ 100% అయితే థంబ్నెయిల్స్ చేయడం వచ్చిందంటే మీరు కంపల్సరీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి 90%. సో 90% ఛాన్సెస్ అయితే మన థంబ్నెయిల్. ఎందుకంటే మన వీడియోలో ఏ అయితే కంటెంట్ ఉందో సో అదంతా తీసుకొచ్చి ఒక్క ఫోటోలో చెప్పేదాన్ని థంబ్నెయిల్ అంటారు. అదండి. సో థంబ్నెయిల్ చేయడం కనుక మీకు వచ్చినట్లయితే కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. అది ఎవరన్నా సరే సక్సెస్ అయితే అవుతారు. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి థంబ్నెయిల్స్ చేయడం నేర్చుకోండి కంపల్సరీగా. సో ఏది పడితే అది పెడితే వ్యూస్ రావండి. సో వ్యూస్ రాకపోతే వాచ్ టైం రావు, సబ్స్క్రైబర్స్ రావు. సో రెండు మనకి మైనస్. నేను చెప్పాలనుకున్నది అయితే అది. ఫస్ట్ అయితే నేను 2 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకు అప్పుడు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్. నాకు అస్సలు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ ఉంది. యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, సక్సెస్ అవ్వాలి అని ఉంది, కానీ బట్ నాకైతే అసలు ఎంత కూడా నాలెడ్జ్ లేదండి యూట్యూబ్లో వీడియోస్ కోసం అయితే. సో ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ని అలా తెలుసుకున్నాను. సో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. అలానే మిగిలినవి టెక్స్ట్ ఛానల్స్ చూస్తున్నాను. సో ఇప్పుడున్న టెక్స్ట్ ఛానల్స్ ఏవి కూడా అప్పట్లో అయితే ఇన్ని లేవు. సో 2 ఇయర్స్ చూసుకోండి, కావాలంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇన్ని టెక్స్ట్ ఛానల్స్ లేవు. 1 2 3 4 ఉండేవి నాకు తెలిసి, అంతకు మించి ఇంకెక్కువైతే లేవు. అవే చూసేదాన్ని, అవి చూసే వాళ్ళు చెప్పినవే ఫాలో అవుతూ వచ్చేదాన్ని. కాకపోతే ఎవరు కూడా అప్పుడు థంబ్నెయిల్స్ ఎంత బాగా రోల్ ప్లే అవుతుంది అన్న విషయం అయితే నాకు తెలీదు. నాకు చేయడం కూడా రాదు. సో దానికోసం అయితే నేను అప్పుడు సరిగ్గా చేయలేకపోయాను. సో నాకు తెలిసిన వీడియోస్ అలా పోస్ట్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఏది కూడా నాకు అప్పుడు సక్సెస్ రాలేదు. సో నాకు చిరాకు అనిపించింది. ఏంట్రా అలా అంటే 1.5 ఇయర్ చేశాను కదా, ఏది పెట్టినా ఏదో 1K వ్యూస్ అప్పుడు ఏది వెళ్ళలేదు. సో వెళ్ళట్లేదు ఏంట్రా అని చెప్పి నేను మానేశాను చిరాకు వచ్చి. సో ఎవరన్నా చేసే పని అదే, బట్ మానొద్దండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. సో వస్తుంది. మేబీ అప్పుడు నేను కంటిన్యూ చేసుంటే ఈ పాటికి మేబీ ఒక 2 3 టైమ్స్ 4 టైమ్స్ నేనైతే రెవెన్యూ అంటే శాలరీ విధంగా యూట్యూబ్ నుంచి మనీ అయితే తీసుకునేదాన్ని. బట్ అప్పుడు ఆపేయడం వల్ల నాకు ఇంత లేట్ అయితే అయ్యింది. సో అలా అని నేను ఇప్పుడు మా యూట్యూబ్ నుంచి డబ్బులేమి తీసుకోలేదండి, ఇంకా రాలేదు. సో 1000 సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ అవర్స్కి అయితే మనకి డబ్బులు అయితే రావండి. ఇది చాలామంది చెప్పలేదు. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, 1000 సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ అవర్స్కి మనకు 1 రూపీ కూడా పే చేయదు యూట్యూబ్. సో అప్పుడు ఆ 2 కంప్లీట్ అయ్యాక మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. అంటే మాకు చెప్తారు, మీకు యాడ్స్ ఇస్తాము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు మనం అప్లై చేసుకుంటే ఆ యాడ్స్ ఏవైతే ఉన్నావో అవి మనకి ప్లే అవుతాయి కదా, వీడియో మధ్యలో, స్టార్టింగ్లో, ఎండింగ్లో. సో ఆ యాడ్స్ చూడడం వల్ల ఆ యాడ్స్ ప్లే చేయించుకునేవాళ్ళు, అంటే దేనికి సంబంధించిన యాడ్ ఉందో వాడు మనకి డబ్బులు అన్నది పే చేస్తాడు యూట్యూబ్కి. సో యూట్యూబ్ అనేది కొంచెం కమిషన్ అంటారు కదా, సో అలా తీసుకొని మిగిలింది అంటే మరి దాంట్లో పబ్లిష్ చేస్తున్నాం కాబట్టి వాడు కొంచెం అమౌంట్ అనేది తీసుకొని కొంచెం అమౌంట్ అనేది మనకి ఇస్తుంది. సో మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ అందులో జిఎస్టీ, సిజిఎస్టీ అనేది కట్ అవుతుంది. సో ఆ ట్యాక్స్ కట్ అయ్యే మనకి అనేది మనీ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యే ముందు అయితే కంపల్సరీ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. సో అప్పుడే మనకి ఆ మెయిల్ వస్తుంది. అప్పుడే మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకుంటాం. సో నాకు కూడా అలానే 1 మంత్లో అయితే వచ్చిందండి. జస్ట్ నాకు 2 వీడియోస్తో మాత్రం సక్సెస్ అనేది వచ్చింది. సక్సెస్ అంటే యూట్యూబ్లో ఎంత వెళ్ళినా సక్సెస్ అన్నది కాదండి. సో ఫస్ట్ స్టెప్ అయితే రీచ్ అయ్యాను.
అలా చెప్తే క్లారిటీగా బాగుంటుందని నా ఫీలింగ్. సో ఫస్ట్ స్టెప్ అయితే రీచ్ అయ్యా. ఏంటి 1000 అంటే మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవడం అంటే ఫస్ట్ స్టెప్‌తో సమానం. సో అదైతే సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ స్టెప్ అయితే ఎక్కేసా. సో ఇక్కడ నుండి ఇంతవరకు ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్. ఎందుకంటే వచ్చినోళ్ళు పడిపోకుండా చూడాలి ఫస్ట్. సో 1000 సబ్స్క్రైబర్స్ చేసుకుంటారు. పీపుల్స్ చేసుకున్నారు. సో వాళ్ళని వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకొని వాళ్ళకి నచ్చిన కంటెంట్ మనం చేస్తూ ఉండాలి. వచ్చేసారు కదా! మన పని అయిపోయిందిలే ఇంకా వ్యూస్ వచ్చేస్తాయిలే అని అనుకోకూడదు. అస్సలు రావు. అలా అనుకుని వదిలేసామంటే అస్సలు కాదు. డైలీ అంటే డైలీ కాకపోయినా నాకిప్పుడు ఫర్ సపోజ్ నేనున్నాను. నాకు డైలీ అవ్వట్లేదు. డే ఆఫ్టర్ డే అంటే రోజు పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. నా వంతుగా నేను కష్టపడుతున్నాను. సో తర్వాత మన లక్కు. సో లక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో లక్ ఉంటే ఒక 2-3 డేస్‌లో కూడా అయిపోవచ్చు. అది లేకపోతే కొంచెం టైం పట్టొచ్చు. అది ఎవరు ఏం చేయలేము. సో లక్ ఉంటే వెళ్ళిపోతది వెంటనే. లక్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా నాకు 2 వీడియోస్ వల్ల నేనైతే ఫస్ట్ నేను స్టెప్ అయితే రీచ్ అయిపోయా. సో ఇక్కడ నుంచి అయితే నాకు యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్‌కి అనేది అమౌంట్ విధంగా మనకి వస్తుందా లేదా మనీ అన్నది కూడా మనకి వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది. యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళందరికీ తెలుసు. సో ఆ వీడియో నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెట్టా. అసలు నాకు పెట్టాలని థాట్ కూడా లేదు. కాకపోతే నేను చేసుకున్నది నేను అరే! నా టాలెంట్ నేను చూపించుకోవాలి గదా! ఇప్పుడు నేను యూట్యూబ్‌లోకొచ్చి నేను పెట్టే వీడియోస్ ఏంటంటే నా టాలెంట్ నేను చూపించుకోవడానికి. సో అది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. సో నచ్చి వాళ్ళు ఉన్నారుగా. నచ్చి వాళ్ళు ఉండడం వల్లే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూసారు. 4000 వాచ్ టైమ్ అయిందంటే వాళ్ళ వల్లే కదా! సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండి. సో దానివల్ల అంటే నా నా నే సొంత కంటెంట్ అంటే ఓన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మనం కంపల్సరీ చూసుకోవాలండి. సో మన కంటెంట్ అయితేనే పెట్టాలి. అంటే మనం చేసిన వీడియో అయితేనే పెట్టాలి. సో వేరే వీడియో తీసుకొచ్చి పెట్టేద్దాం, వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామంటే అస్సలు వద్దు. అలానే మ్యూజిక్స్ యాడ్ చేసేద్దామంటే అస్సలు వద్దు. మ్యూజిక్స్ యాడ్ చేయడం వల్ల కాపీరైట్ అనేది వస్తుందండి. దానివల్ల మనకొచ్చిన అంటే మన ఛానల్‌కి ఏమీ అవ్వదు. కానీ మనకొచ్చే రెవెన్యూ అనేది ఆగిపోతుంది. సో ఎవడైతే కాపీరైట్ వేసాడో వాడికైతే వెళ్ళిపోతుంది. సో ఎంత చేసినా వేస్ట్. సో దయచేసి ఇప్పుడు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే కాపీరైట్ వస్తున్నాయి కాబట్టి ఏ మ్యూజిక్ మీరు వాడొద్దు. మీరు అమౌంట్ పే చేసి మ్యూజిక్‌ని కనుక కొనుక్కుంటే ఆ మ్యూజిక్‌ని పెట్టుకోండి. సో నేనైతే ఇంతవరకు రూపాయి పెట్టయితే ఏ యాప్ కొనలేదు. నిజంగా చెప్తున్నానండి. నేను ఏ యాప్‌ని కూడా రూపాయి పెట్టయితే కొనలేదు. ఒక మ్యూజిక్‌ని గానీ, ఒక ఎడిటింగ్ గానీ ఏది కూడా నేను అస్సల ఒక రూపాయి పెట్టయితే తీసుకోలేదు. సో నేను నా యూట్యూబ్ కోసం నేను తీసుకున్నదొచ్చి ఫోన్ తీసుకున్నాను. అలానే రింగు ట్రైపాడ్ ఉంటది కదా! సో అది తీసుకున్నానండి. ఎందుకంటే లైటింగ్ అన్నది నాకు కొంచెం తక్కువుంది. సో నేను కనిపించాలి కదా! దానికోసం అని చెప్పి నేను లైట్‌కి సంబంధించిన ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అది కూడా నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఎలా వర్క్ అవుతుందా లేదా అన్నదాన్ని కూడా నేను అందులో చెప్పానండి. సో అందులో నేను చెప్పలేనిది ఏంటంటే మైక్ అసలు పని చేయట్లేదు. సో ఆ వీడియో ఎవరైనా ఆ ట్రైపాడ్ తీసుకుంటే ఒకసారి మైక్ చెక్ చేసుకోండి. నచ్చకపోతే రిటర్న్ పెట్టేయండి వెంటనే. సో నేను రిటర్న్ పెడదాం అనేసరికి నాకు టైం అయితే అయిపోయింది. సో దానివల్ల నేను రిటర్న్ కూడా పెట్టే ఛాన్స్ లేదు. బట్ ట్రైపాడ్ అయితే ఓకే. బానే పనిచేస్తుంది. నెక్స్ట్ అలా అయితే నాకు 2 వీడియోస్‌లోనే నాకు సక్సెస్ అన్నది వచ్చింది. ఒక స్టెప్ అయితే ఎక్కాను. సో అలానే ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందన్నది మనం అస్సలు కనగలలేదు. నాకు ఎలా వెళ్ళిందన్నది చెప్తానండి. సో దానికోసం నేను ఎంత ఇదిగా వెయిట్ చేశానంటే ఫస్ట్ అసలు ఆ రోజు మేము బయటికెళ్తుండే. ఆ బయటికెళ్తున్నప్పుడు మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది పద అని చెప్పేసి నన్ను కంగారు పెట్టారు. కానీ వీడియో అప్‌లోడ్ పెట్టాను. పెట్టాక 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ అలా చూపిస్తుంది. వస్తున్నానని చెప్పి అలా 10 మినిట్స్ అయితే గడిపేశాను. సో ఆ వీడియో ఆల్మోస్ట్ అప్‌లోడ్ అయిపోయింది. దానికి ట్యాగ్స్ గానీ థంబ్‌నెయిల్ పెట్టానులే. టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేసాను అంతే. ట్యాగ్స్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. తర్వాత పెట్టాను అవన్నీ కూడా. సో ఆ వీడియో అసలు వెళ్తది ఎట్లే అనుకున్నా. అనుకున్న వీడియోకి దగ్గరగా 1,00,000 వ్యూస్ వచ్చినియి. నేను షాక్ అయ్యా. ఓకే. నా దగ్గర నుండి వాళ్ళకి నా ఐడియా నచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే. వాళ్ళకి మన ఐడియా నచ్చిందా? సో నేను అలాంటివి చాలా చేసుకుంటూ ఉంటాను కదా! సో అవన్నీ కూడా ఎందుకు చూపించకూడదని నా ఫీలింగ్ వచ్చింది. సో అంతవరకు అసలు ఏ కంటెంట్ చేస్తే వాళ్ళకి నచ్చుతుందా అన్నది కూడా నాకు అసల జీరో నాలెడ్జ్ అసలు లేనే లేదు. కొన్ని టెక్స్ట్ ఛానెల్స్ అవి చూడడం వల్ల యూట్యూబ్‌లో ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అవన్నీ నేను చూసి నేర్చుకున్నాను. సో మీరు కూడా ఎవరైనా పెట్టాలని అనుకుంటే కంపల్సరీ టెక్ ఛానెల్స్ అయితే ఫాలో అవ్వండి ఎవరో ఒకరివి. అందరివి అవసరం లేదు. సో కొంతమంది కొన్ని చెప్తారు, కొంతమంది కొన్ని చెప్తారు. ఎవరు చెప్పినా అయితే ఒకటే. సో చేసే ప్రాసెస్ అయితే అదే. సో థంబ్‌నెయిల్స్ పెట్టాలి. అలానే కంటెంట్ మనదై ఉండాలి. అలానే మ్యూజిక్స్ యూజ్ చేస్తే
కాపీరైట్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ దానికి వేరే ఉంటుంది. సో అవి లేకుండా చూసుకోండి, ఓకేనా. నాకైతే సక్సెస్. ఆ వీడియో పెట్టేశానా, పెట్టేసి బయటకెళ్ళామా, రెయిన్ వస్తుందని ఒక చోట ఒక ప్లేస్లో అయితే ఆగాము. అప్పుడు ఫోన్ తీసుకొని చూసుకుంటున్నా. చూస్తే వీడియో చూస్తే స్టార్టింగ్ అయితే 40-50 వచ్చే వ్యూస్. సో అన్ని వీడియోస్కి అలానే కదా వస్తున్నాయి కదా అనుకుని వెళ్ళిపోయాం. సో వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం వస్తుందని ఆగేమంటున్నాను కదా. సో అప్పుడు చూస్తే 700 ఉన్నాయి ఫస్ట్. నెక్స్ట్ మేము పెట్రోల్ కొట్టించుకోవడానికని వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఫోన్ తీసి చూసా. ఫోన్‌పే చేసి అక్కడ మళ్ళీ వచ్చి ఫోన్ తీసి చూస్తే 800. సో జస్ట్ 1 మినిట్ నా దగ్గర 5 మినిట్స్‌లో మళ్ళీ 100 పెరిగారు. అబ్బా! ఇది భలే ఎళ్తుంది. అబ్బా! 1K వ్యూస్ అయితే బావుండు. 1K వ్యూస్ అయితే బావుండు. ఇలానే అనుకున్నా ఇంటికొచ్చేసరికి 1K దాటేసింది అప్పటికే. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో అదేనండి లక్ అంటారు కదా. అలా ఒక్కొక్కసారి కలిసొస్తది. ఒక్కొక్కసారి కలిసి రాదు. నాకు 2 ఇయర్స్ చేసినప్పుడు కలిసి రాలేదు. అప్పుడు అవ్వలేదు. సో ఇప్పుడు అనుకోకుండా పెట్టిన వీడియోకి అసలు వెళ్తదేంట్లే అని అనుకున్న పెట్టిన వీడియోకే వచ్చినాయి. సో అలా ఉంటుందన్నమాట యూట్యూబ్‌లో. ఏది కూడా ఎవ్వరు సజెస్ట్ చేయడానికైతే అస్సలుండదు. సో సెలబ్రిటీస్ అంటారా, వాళ్ళది వేరు. వాళ్ళు ఏది పెట్టినా అంటే వేరే తప్పుగా అనుకోకండి. వాళ్ళు ఏ సోది పెట్టినా వెళ్తది. సో మనకలా కాదు కదా. సో మన కంటెంట్ అయ్యుండాలి. మన టాలెంట్ అయ్యుండాలి. సో అలాంటి వీడియోస్ అయితే కంపల్సరీ వెళ్తాయి. నేను ఛానల్ పెడుతున్నామని అనుకుని ఎవరికన్నా చెప్తారేమో మీరు. చెప్పే ముందు ఒకటి చెప్తున్నానండి. సో వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువుంటారు గానీ, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. సో యూట్యూబ్‌లోనే కాదు, ఏ విషయంలో అయినా అంతే అండి. వెనక్కి లాగుదామనే చూస్తారు. సో అరే చెయ్యి, నేను సపోర్ట్ చేస్తామనే వాళ్ళు చాలా తక్కువుంటారు. చాలా తక్కువుంటారు. ఈ రోజులో అయితే మరీ తక్కువుంటారు. నాకు తెలుసు. సో నేను చాలామంది రిలేటివ్స్‌ని, ఫ్రెండ్స్‌ని అడిగాను. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టేటస్‌లు పెట్టేదాన్ని. ఇన్ని చేశా. ఇప్పుడైతే నేను అవన్నీ కూడా మానేసా. ఎందుకు, వాళ్ళు చూడాలని అనుకుంటే ఎలా అన్నా చూస్తారు. సో మనం అడగడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అరే! ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. వ్యూస్ చూస్తే మనకు బాధ అనిపిస్తది. ఇన్నే వ్యూస్ వచ్చాయంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఒకసారి చూస్తే అయిపోద్ది కదా అనిపిస్తది. కానీ మనం సబ్స్క్రైబ్ చేసుకున్న మన రిలేటివ్స్ ఎక్కువ మనం చూడరండి. మన వీడియోస్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మన వీడియోస్ అయితే మన రిలేటివ్స్ చూడరు. 80% కన్ఫర్మ్. నాకు తెలుసు, నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో చూడరండి. వాళ్ళేమనుకుంటారో తెలుసా? వీడు మనకు తెలిసిందే కదా, వీడే టైప్‌లో చూస్తారు. సో మనకి మన టాలెంట్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఇంకొకరికి నచ్చుద్ది. బయట వాళ్ళే ఎక్కువ మనకి సపోర్ట్ చేస్తారండి. మన వాళ్ళు ఉన్నారు కదా అని దిగితే అస్సలు సక్సెస్ అవ్వలేరు. సో వాళ్ళ వీడియోస్ చూడరు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ టైంకే. అలా కంటిన్యూ అవుతారు కావాలంటే. కానీ మన వీడియోస్ అయితే అంతమంది చూడరు. ఫ్రెండ్స్ అయితే తప్పకుండా చూస్తారండి. నేను కన్ఫర్మ్ చెప్పగలను. మన ఫ్రెండ్స్ అయితే మనం చెప్పినా చెప్పకపోయినా మన వీడియో ఈరోజు కాకపోయినా రేపైనా చూస్తారు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, వెనక్కి లాగుదామని చూస్తుంటారు కదా స్టార్టింగ్‌లో. ఎందుకు, ఎందుకులే అంటారు కదా. వాళ్ళేం చేస్తారో తెలుసా? మనకొక స్టెప్ సక్సెస్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత భలే పెడుతున్నారు వీడియోలు, భలే చేస్తున్నావే, భలే పెడుతున్నావే, నాకు కూడా చెప్పవే, అలా మాట్లాడతారు. సో అలా ఉంటుందన్నమాట. ఏ విషయంలో అయినా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యూట్యూబ్‌లో గురించే చెప్తున్నాను. ప్రతి విషయంలో కూడా చాలామందికి ఇలానే అయ్యుండొచ్చు. మేబీ మీలో ఎంతమందికి ఎలా అయిందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే నేను చెప్పాను కదండీ, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్‌కి ముందు మనకు రూపాయి రాదు. అలానే మానిటైజేషన్ అయింది. నాకు 2 డేస్‌లో అయితే అయిపోయింది. సో 1 వీక్, 2 వీక్స్, 1 మంత్ అలా చెప్పారు గానీ, సో అంత టైం అయితే పట్టలేదు. నాకు 2 డేస్ అంటే 3 డేస్‌లో అయితే అయిపోయింది. అంతకు మించి ఎక్కువ టైం అయితే పట్టలేదండి. సో అది కూడా 3 డేస్‌లో అయిపోద్ది. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి మన డాలర్స్ రావడం స్టార్ట్ అవుతది. ఆ డాలర్స్ అనేవి $100 అయితే మన అకౌంట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలి మనమే. అప్పుడు అకౌంట్‌లోకి ఎళ్ళడానికి 2-3 డేస్ అవుతది. సో నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది కానండి 1 మంత్‌లో. ఇంకా నాకు అమౌంట్ అన్నది రాలేదు. చాలామంది ఎన్ని డబ్బులొచ్చినియి అని అడుగుతున్నారు. సో నిజంగా అండి నాకైతే ఇంకా రూపాయి కూడా రాలేదు. బట్ అడుగుతున్నారు. సో వస్తే కంపల్సరీ నేను వీడియో అయితే చేస్తాను. ఎంతొచ్చింది ఏంటి అన్నది మీకు కంపల్సరీ చెప్తానండి. సో నేనేది దాచుకోను. కంపల్సరీ మీకు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు చూడడం వల్లే కాబట్టి నాకు మనీ అన్నది రావడం స్టార్ట్ అయింది కాబట్టి నేను కంపల్సరీ చెప్తాను. ఎంతొచ్చిందన్నది. సో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటున్నారనుకోండి. ఫర్ సపోజ్ అనుకుంటున్నారు. సో పెడదామా వద్దా అని ఆలోచించుకుని ఒక 2 మినిట్స్‌లోనే ఒక 200 మెంబర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తారు. అలా ఉందండి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. అంత ఎక్కువ మంది పెడుతున్నారు. సో లేట్ అయ్యే కొలదికి ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఇంకా స్ట్రిక్ట్, అంటే
మేబీ ఫ్యూచర్‌లో 6000 వాచ్ అవర్స్, 2000 సబ్స్క్రైబర్స్ అన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. సో, అంతమంది పెడుతున్నారు. సో, ఇప్పుడు పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడే పెట్టేయండి. లేట్ చేసే కొలదికి ఏమవుతుందంటే ఇంకా స్ట్రిక్ట్ అయిపోతుంది యూట్యూబ్ అనేది. మేబీ అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో, పెట్టాలనుకున్న వాళ్ళు త్వరగా పెట్టండి. అలానే మీ ఓన్ కంటెంటే పెట్టండి. ఆహ్, ఎక్కువ సినిమాలు, సీరియల్స్ అలాంటివి కాకుండా మీ ఓన్ కంటెంట్ మీరు పెట్టండి. మీలో ఏం టాలెంట్ ఉన్నదన్నది చూపించండి. ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు. ఏదో ఒక రోజు వస్తుంది. నేను చెప్పాను కదండీ 2 ఇయర్స్ కష్టపడ్డాను. నాకు అప్పుడు రాంది జస్ట్ 1 మంత్‌లో వచ్చింది. ఎలా అంటే లక్ అది. సో, అంతే ఆ వీడియో వాళ్ళకి ఎందుకో నచ్చింది. సో, 1 ఇయర్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ట్రై చేయండి. అలా అని తర్వాత లేదని కాదు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ రీకౌంట్ చేస్తదనమాట. మళ్ళీ ఫ్రెష్‌గా జాన్వరి నుండి ఫర్ సపోజ్ జాన్వరి నుంచి స్టార్ట్ చేశారు. డిసెంబర్‌కి 1 ఇయర్ అయిపోయింది. సో, మనకి సక్సెస్ అనేది రాలే. అప్పుడేం చేస్తాడంటే ఇంక ఈ వీడియోస్ ఏమి కౌంట్ చేయడు. మానిటైజేషన్ అయ్యాక వచ్చిన వ్యూస్ కౌంట్ చేస్తాడు. మొత్తం అన్ని వ్యూస్ కౌంట్ చేస్తాడు. ఈ మంత్‌లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి కౌంట్ చేస్తాడు తప్ప ఆహ్, మానిటైజేషన్ అవ్వకముందు మీకు అవ్వకముందు వచ్చిన వ్యూస్ గానీ, అలానే వాచ్ టైమ్ గానీ కౌంట్ చేయడనమాట. సబ్‌స్క్రైబర్స్ కౌంట్స్ ఉంటాయి. సబ్‌స్క్రైబర్స్ కౌంట్స్ అలానే ఉంటాయి. కాకపోతే వాచ్ టైమ్ అనేది అప్పుడు కౌంట్ చేయరు. మళ్ళీ జాన్వరి నుండి అంటే జాన్వరిలో మొదలుపెట్టి డిసెంబర్‌కి అయిపోయింది కదా! మళ్ళీ జాన్వరి నుండి ఫ్రెష్‌గా కౌంట్ చేసుకుంటారు. అలా 365 డేస్ ఉంటుంది. సో, ఎవరన్నా పెట్టాలనుకుంటే లేట్ చేయకుండా పెట్టేయండి. ఓకేనా? సో, నాకు సక్సెస్ అయితే అలా వచ్చిందండి. ఆహ్, నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే మరేం చేయాలో తెలుసు కదండీ! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.